7 కప్ బర్ఫీ స్వీట్ ఎలా చేయాలో సింపుల్గా చెప్తానండి. ఇది మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఇది ఏంటంటే 7 కప్పుల కొలతండి. అందుకే దీనికి 7 కప్ బర్ఫీ అని పేరు వచ్చిందనమాట. సింపుల్గా చేయొచ్చు. లాస్ట్ వరకు వీడియో అయితే చూసి మీరు ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి మీకు ఎలా వచ్చిందని. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరిగా. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. 7 కప్ బర్ఫీ కోసం 1.5 కప్పు శనగపిండి తీసుకోండి. 1.5 కప్పు ఫ్రెష్గా తురిమిన కొబ్బరి తీసుకోండి. ఇది 3 కప్స్ కొలత మొత్తం. ఇప్పుడు 2 కప్స్ షుగర్ తీసుకోండి. 1 కప్పు నెయ్యి తీసుకోండి. 1 కప్పు మిల్క్ తీసుకోండి. ఇప్పుడు టోటల్ కొలత 7 కప్పులు అయ్యింది. ఒక 4-5 యాలకులు తీసుకొని షుగరు కొబ్బరి తురుముతో మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం బర్ఫీ కోసం ఒక ట్రే తీసుకొని ఇలాగా నెయ్యితో గ్రీజ్ చేసి పెట్టుకోవాలి పక్కన. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ కడాయి పెట్టుకోండి. కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1.5 కప్పు శనగపిండి ఉంది కదా, అది బాగా వేపుకోవాలి. ఎంతలా వేపుకోవాలంటే మనకి శనగపిండి స్మెల్ తెలియకూడదు, అంతలా వేపుకోవాలి. అంతేగాని మాడిపోకూడదు. చూసుకోండి, సిమ్లో పెట్టుకొని వేపుకోండి. 1 స్పూన్ నెయ్యిలో అయితే సరిపోతుంది. చాలా జాగ్రత్తగా వేపుకోండి. చూడండి, ఇప్పుడు బాగా వేగిపోయింది. ఇప్పుడు 1.5 కప్పు ఫ్రెష్గా తురిమిన కొబ్బరి తురుము ఉంది కదా, అది వేసుకోండి. అది వేసుకొని కొద్దిగా అరోమా వచ్చేటట్టు వేపుకోండి. అంటే మంచిగా స్మెల్ రావాలండి. కొబ్బరి స్మెల్ తెలుస్తూ ఉంటుంది మనకి. అందాక ఓపిక్గా వేపుకోండి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు నెయ్యి ఉంది కదా, 1 కప్పు నెయ్యిలోని 1/2 కప్పు నెయ్యి అయితే వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో ఇంకో 1/2 కప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి అంతా పట్టేటట్టు బాగా కలుపుకోండి. సిమ్లోనే ఉంచుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇందులో చూడండి బాగా పట్టేసింది నెయ్యి మొత్తం అంతటికి, ముద్దలాగా తెలుస్తుంది కదా మనకి. ఇప్పుడు ఇలాచి పౌడరు వేసుకోండి. మనము యాలకులు, కొబ్బరి తురుము 1 స్పూను, పంచదార 1 స్పూను వేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా యాలకుల పొడి, అది వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 కప్పు మిల్క్ కూడా వేసేసుకోండి. ఇవి యాలకుల పొడి, మిల్క్, వెంటనే షుగర్ కూడా వేసేసుకోవచ్చు మనము. ఇప్పుడు మిల్క్ కూడా వేసేసుకొని అటు ఇటు కొద్దిగా కలుపుకొని షుగర్ కూడా వేసేసుకోండి. 2 కప్స్ షుగర్ అయితే పడుతుంది. మొత్తం వేసేసుకున్నాక బాగా కరిగేటట్టు బాగా కలుపుకోండి. మనము ఇదంతా ఎంతలా కలుపుకోవాలంటే మొత్తం ముద్దలా అయిపోతుందండి. అందాక ఉంచుకోవాలి, కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది అన్నమాట. ఇది సేమ్ జస్ట్ లైక్ మనం మైసూర్పాకు చేసుకుంటాం కదా, అలానే అంచులు పట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట. చేతికి బాగా పని చెప్పుకోవాలి మనం. ఇప్పుడు సిమ్లోనే ఉంచుకోండి, హైలో మాత్రం పెట్టకూడదు. మిగతా నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి కూడా వేసేసుకోండి. మొత్తం నెయ్యి అయిపోయినట్టే ఇక్కడ వరకు. నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మొత్తం ఎలా ఉంటుందంటే ముద్దలాగా తయారైపోతుంది అనమాట. దగ్గరికి అయ్యే కొద్దీ మనకి ప్యాన్ నుంచి విడిపోతుంది. అందాక అయితే కలుపుకోవాలండి. 7 కప్ బర్ఫీ చాలా ఈజీ స్వీట్, చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే నా గురించి మీరు ట్రై చేసి పెట్టండి ఇంట్లో, మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి. చూడండి, విడిపోతుంది మనకి ప్యాన్ నుంచి బర్ఫీ అనేది. మొత్తం విడిపోయి ముద్దలాగా తయారవుతుంది. అందాక అయితే కలుపుకోవాలి. అప్పుడే బర్ఫీ వచ్చినట్టు పర్ఫెక్ట్గా. ఇప్పుడు కొంచెం కొద్ది నిమిషాల తర్వాత దీన్ని, ఇప్పుడు ముద్దగా వచ్చేసింది కదా, దీన్ని ఇప్పుడు మనము ట్రే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, నెయ్యి రాసుకొని అందులో అయితే వేసుకొని ఈవెన్గా స్పూన్తో ఇలాగా సర్దుకోండి నీట్గా. మైసూర్పాకు ఎలా సర్దుకుంటాము అలానే సేమ్ అలా సర్దుకొని మనము కొద్దిసేపు అయితే అలా ఉంచేయాలండి. నేనైతే పైన కొంచెం డెకరేషన్ ఉండాలి కదా మనం ఏదైనా చేస్తే, దానికోసం టాపింగ్ లాగా సాఫ్రాన్ చల్లాను అనమాట. మీరైతే సాఫ్రాన్ లేకపోతే వదిలేయండి. చూడండి, స్పూన్తో ఇలా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు సాఫ్రాన్ చల్లుకొని మనము కొద్ది నిమిషాల పాటు అయితే అలా వదిలేయాలండి. దాదాపు 20 మినిట్స్ అయితే వదిలేయండి. అప్పుడు మనము ఆల్రెడీ నెయ్యి రాసాం కాబట్టి ట్రే నుంచి ఈజీగా విడిపోతుందన్నమాట. చూడండి,
ఈజీగా వచ్చేస్తుంది బర్ఫీ. ఇప్పుడు నీట్గా ఒక చాక్ తీసుకొని కట్ చేసుకోండి, నైస్గా వస్తుంది బర్ఫీ అనేది. ఇప్పుడు పిల్లలు ఉన్నవాళ్ళు చక్కగా ఈజీగా చేసుకొని పెట్టేసేయండి. అంతేనండి, చాలా బాగుంటుంది బర్ఫీ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.